హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం పాలకోవా లేదా మలాయి రెండు ఒకటేనండి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్లో ఒక గ్లాస్ పాలైతే నేను తీసుకుంటున్నానండి. నేను ఎక్కువ క్వాంటిటీ చేయట్లేదండి, జస్ట్ శాంపిల్ కోసమే చేస్తున్నాను, మీకు చూపించడం కోసమే. అందుకని ఒక గ్లాస్ పాలు తీసుకున్నానండి. ఆ పాలు కొంచెం మరిగేంత వరకు ఆగిన తర్వాత పాల పొడి ఉంటుంది కదండి, మనకి కిరాణా షాప్లో దొరుకుతుంది. ఆ పాల పౌడర్ని ఒక హాఫ్ బౌల్ అంటే ఒక గిన్నెలో కొంచెం ముప్పావు వంతు పాల పౌడర్ని తీసుకుని ఈ పాలల్లో పోసేసి ఫుల్గా మిక్స్ చేస్తున్నానండి. సో అలా కలిగిన తర్వాత ఇది బాగా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక 2 స్పూన్స్ షుగర్ అయితే వేసుకుంటున్నానండి. ఇన్ కేస్ మనకి పాలకోవా బాగా తీయగా కావాలి అనుకుంటే ఇంకో స్పూన్ షుగర్ కూడా వేసుకోవచ్చు. అలా కలిపిన తర్వాత ఇది ఇంకా దగ్గరికి వచ్చిన తర్వాత బాగా దగ్గరికి వచ్చేసింది అనుకున్న తర్వాత మనం ఒక స్పూన్ నెయ్యి వేసి అలా కలుపుకుంటూ ఇంకా దగ్గరికి వచ్చేంత వరకు అలా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని అలా దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి. ఇలా కలుపుకోవడం వల్ల ఇదిగోండి మొత్తం ప్యాన్ నుండి ఆ పాలకోవా అనేది సపరేట్ అయిపోతుందండి. సో ఇలా దగ్గరికంటే వచ్చి కోవా మిశ్రమంలో వచ్చేస్తుంది. సో దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని బాగా మెత్తగా ప్రెస్ చేశానండి. చేసిన తర్వాత మనకి ఏ షేప్ కావాలితే ఆ షేప్లో మనం బిళ్ళల్లాగా ముద్దల్లాగా రెడీ చేసుకుంటే పాలకోవా ముద్దలు అంటే పాలకోవా బిళ్ళలు రెడీ అండి. టేస్ట్ అయితే అచ్చు పాలకోవాలానే ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మీకు మిల్క్ పౌడర్ నచ్చలేదు అనుకుంటే మీరు విడిగా పాలతో అయినా చేసుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సో ఒక్కసారి ట్రై చేసి కామెంట్ చేయండి. బాయ్.